మెడికల్ విద్యార్థులను పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి మరో 3 సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థులపై ఈ దాష్టికానికి పాల్పడ్డారు. బయటపెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు వివిధ వొకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్లోని ల్యాబ్ శిక్షణకు వస్తారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో 7వ నెంబర్ అంబానీ ల్యాబ్ల శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరు కాగా అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. లైంగిక వేధింపుల విషయాన్ని విద్యార్థినుడు ఆర్ఎంసీ ప్రిన్సిపల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపారు. ఈ కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మి రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్లను విచారించింది. విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫోటోలు తీసి వారికే వాట్సాప్ చేసేవాడని, వాటిని మరెవరికి షేర్ చేసి తమ బాధ బయటకి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే